హైందవ సోదర సోదరి మనులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రస్తుతం మనమైతే ఉన్నాము. సో ఇక్కడ కూడా కోలాహలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉన్నది. సో ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో అంటే చివరి బోనాల జాతర కావడంతో భక్తులు ఇక్కడికి అమ్మవారికి బోనం సమర్పించడానికి కావచ్చు, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి కావచ్చు, భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో మనం చూస్తే కనుక ఇప్పటికే ఇక్కడికి భక్తులు కొన్ని వందల మంది భక్తులు కూడా ఈ ఆలయం చుట్టూతర ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్క డప్పు వాయిద్యాల మధ్యలో మరో పక్క బోనాలను ఎత్తుకొని మహిళలందరూ ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఇక్కడికి నాట్ ఓన్లీ భక్తులు ఒక్కటే కాదు, ఇక్కడికి ఇంకో విషయం చెప్తా. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారికి వచ్చిన భాగ్యలక్ష్మి అమ్మవారికి చూపెట్టాడు తెలంగాణ. అప్పుడు కేసీఆర్ కొనుక్కున్నాడు తెలుసా మర్చిపోయా. కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా? ఈ బండి సంజయ్కి పడలేదానే భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కన్నా భాగ్యలక్ష్మి గుడి అని ఆడ పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టదా వెళ్ళించుకున్నాడు. అంటే దేవుడు ఏమో నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా? భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకునే మొక్కిట. మరి ఏ ముఖం పెట్టుకొని మొక్కిన ఒక్కనే మొక్కన్నాడు, వేరే కదా మొక్కన్నాడా? మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టాను అక్కడికి. భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలిసిందే కదా. నాస్తికులు జాతులను దేవుడి నమ్మడం దేవుడి నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో ఓడుకున్నారా? ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా, ఈ హిందూ సమాజ సంఘటనలు పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ రప్పించింది. ఇవాళ మొక్కేడు. చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యలక్ష్మి అయిపోయారు. తిట్టిన కవిత కలిసింది, తిట్టిన రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇలా దేవుని మని నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. ఇక నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చెడ్డ నగరాల్లో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెట్టుకుంటారు. రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వారందరూ కూడా వచ్చి దర్శించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఆలయం గురించి మాట్లాడడం జరిగింది. సో లాల్ దర్వాజా బోనాల అమ్మవారి దగ్గర దర్శనంలో భాగంగా అక్కడ మాట్లాడుతూ సో ఆ ఆలయం గురించి, అదేవిధంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి కూడా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 2029 లేదా 2028లో మా ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని మేము గోల్డెన్ టెంపుల్గా, అంటే గోల్డెన్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో ఆ టెంపుల్కు ధీటుగా ఈ ఆలయాన్ని కూడా మేము ఇక్కడ మన హైదరాబాద్లో మరొక గోల్డెన్ టెంపుల్ కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి కూడా సో అక్కడ ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో ఇప్పటికంటే అంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఇంకొంత ప్రతిష్టాత్మకంగా ఇంకొంత బెటర్గానే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా చెప్పడం జరిగింది. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా పొద్దున కూడా కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. సో ఇంకాస్త మనం ముందుకు వెళ్తే కనుక సో ఒక పక్క చార్మినార్ని చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్ కావచ్చు, మరొక పక్క భాగ్యలక్ష్మి అమ్మవారిని చూడడానికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, బోనం సమర్పించడానికి వచ్చినటువంటి మహిళలతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కొంత కోలాహలమైనటువంటి వాతావరణంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ ఇంకా ఎక్కువగా పెంచడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే ఫిరోజ్ ఖాన్ కూడా మాట్లాడుతూ హిందూ ముస్లిం బాయ్ అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి ఉంటాను, దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తానటువంటి రీతిలో సో ఇక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టెంపుల్ చుట్టూ కూడా భక్తజనం అయితే ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి నాట్ ఓన్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి భక్తులు కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు, ఇక్కడికి చేరుకొని అమ్మవారిని చూడాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక బోనాలు కూడా తీసుకొని మహిళలు ఇంకా వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 అట్లా అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో భక్తుల తాకిడైతే ఇంకా పెరుగుతూనే ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు మనతో పాటు. సో ఆ భక్తులను అడిగి వాళ్ళని ఎక్కడి నుండి వచ్చారు, సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం పట్ల అనేది వారి మాటలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషం ఎక్కడి నుండి వస్తారు మీరు? గౌలీపుర. ఎక్కడి నుండి బోనం ఎత్తుతారు అమ్మవారికి? 45 ఏళ్ళు. అంటే ఈ అమ్మవారికి ఎందుకు ఈ అమ్మవారికి ప్రత్యేక ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా దగ్గరలో? అంటే మా ఇంటి దగ్గర ఒకటెక్కిస్తాం, మరి చార్మినార్ కాడ ఒకటెక్కిస్తాం. అన్నీ అవుతాయి, అన్నీ అనుకునే పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా ఉన్నారు,
పెళ్ళిళ్ళు అయినాయి, మనమన్లు మనమరాన్లు. అంటే 45 సంవత్సరాల నుంచి టెంపుల్ ఇట్లనే ఇంతే చిన్నగా ఉంటుందా? అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు బాగా అయింది, పెద్దగా అయింది. ఇంకేమైనా చేయాలని ఉందా టెంపుల్? ఇంకెట్లా చూడాలని టెంపుల్ని? ఇప్పుడైతే అవుతుండొచ్చు, అమ్మవారి దయ ఉంటే. అంతే. నా పేరు సుధా. అంటే నాకు కూడా ఒక డౌటే, బోనంలో ఏమేమి పెడతారు అసలు? అన్నము, ఆకుకూర, బూరెలు, పెరుగు. అమ్మవారికి ఇష్టం పదార్థాలు. నడవమ్మ. సో చూస్తున్నాం కదా భక్తులు, సో వివిధ రూపాల్లో కావచ్చు, ఇంకొకరు ఆల్రెడీ బోనం తీసుకొచ్చిన తర్వాత కావచ్చు, సో ఇట్లా వాళ్ళందరూ కూడా అమ్మవారికి వివిధ రూపాల్లో వాళ్ళ భక్తిని అయితే చూపిస్తూ ఉన్నారు. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము బడంగపేట నుండి వచ్చినాం. మా ఇంటి ఇలవేలు పామనే. మేము నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి వస్తాం. నాకు 2 బాబులు, మా బాబులు కూడా పెద్ద అయ్యారు, అమ్మవారినే నమ్ముకున్నాం. చాలా అంటే డెకరేషన్ కానీ ఇక్కడ పంపించడము, బోనాలు ఎక్కియడం అదంతా ఏం లేదు, ఈజీగా పోయేసి వచ్చినాం. ఇప్పుడే వచ్చినాం, మేము బోనం ఎక్కించి వచ్చినాం. మాకంతా ఆమెనే, ఇంకా ప్రతి సంవత్సరం ఆమెకే చేసుకున్నాం. సో చూస్తున్నాం కదా భక్తులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని చూస్తూ ఉన్నారు. ఇక చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణమే. ఒకసారి ఇటు లోపలికి కూడా చూద్దాము. సో వచ్చినటువంటి భక్తులకు కూడా అగో కొబ్బరికాయ దగ్గర కావచ్చు, ప్రసాదం ఇవ్వడం కావచ్చు, సో అవన్నీ కూడా ఎవరి పని వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం, ఇక్కడ ఇంకొంతమంది మనకు భక్తులు కూడా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు మీరు? హోల్ సిటీ. అవునండి, అయిపోయింది. డివైన్గా అనిపిస్తుంది. లైక్ మేము ఇక్కడే అనమాట, బార్న్ అండ్ బాటప్. డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఈ టైం కల్లా ఎక్కువ రష్ ఉండేది, సో మేనేజ్మెంట్ కొంచెం చేంజ్ అయింది, ఇప్పుడు కొంచెం ఈజీగా అయిపోతుంది అంతే. ఇంకొంచెం యాక్సెస్ కొంచెం ఇంకెక్కువ వైడ్గా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అనుకుంటున్నా ఏమీ జరుగుతుంది, అలా చెప్పకూడదు కదా. అంతే, జాబ్ పరంగా లైక్ మంచి పొజిషన్ వచ్చింది. సో ఇట్లా ఎవరితో మాట్లాడినా కూడా అమ్మవారు మాకు అనుకున్నాయని చేస్తారు. సో మా కుల వేల్పు, మా ఇంటి వేల్పు అని కొంతమంది కావచ్చు, సో లేదా మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చినామని చెప్పేసి కొంతమంది కావచ్చు. సో ఇట్లా వివిధ రూపాల్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్మవారికి వారి భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని కొలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే కనుక గోల్కొండ బోనాలు కావచ్చు, మన లష్కర్ బోనాలు కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు కావచ్చు, సో ఇప్పుడు లాల్ దర్వాద బోనాలు కావచ్చు, ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ బోనాలు కావచ్చు. సో ఇట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి చోట్ల కూడా ఇంకా మిగిలిపోయినటువంటి దేవాలయాల దగ్గర అన్నిటి కూడా ఇవాళ బోనాల పండుగతోని ఇక దీనికి ముగింపు అయితే పలకబోతున్నారు. సో దీంతో ఆషాఢ మాసం ముగియబోతా ఉన్నది. అమ్మవారికి అంటే కొన్ని చోట్ల ఇంకా వాస్తవానికి అయితే ఇంకా చేయాలనుకుంటే ఇంకొన్ని భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తూనే ఉంటారు. వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళ డేట్స్ని బట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉంటారు అని చెప్పేసి మనకైతే ఒక పక్క అయితే అర్థమవుతున్న పరిస్థితి. ఇట్లా అమ్మవారు అయితే దయతోనే అందరికీ కూడా అన్ని సమకూరుస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు మనకైతే అర్థమవుతుంది. సో మాట్లాడదాం ఒకసారి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చంద్రాయనగుట్ట. ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? మేము గత 12 సంవత్సరాల నుంచి వస్తాం. 22 ఇయర్స్ నుంచి వస్తాం. ఇక బోనం నేను పుట్టినప్పటి నుంచి బోనం స్టార్ట్ చేసింది. వీళ్ళు పుట్టి ఇంతకు 22 ఇయర్స్. వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇక్కడికి బోనం తీసుకొని వస్తాం. అక్కడ పెట్టంగా ఇక్కడ కూడా తీసుకొని వస్తాం. చార్మినార్ మైసమ్మ తల్లి, భాగ్యలక్ష్మి మాత ముగింపు అనేది ఉండదు, వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే, ఈ ఇయర్ ముగింపు ఓకే, అది బాగుంది. అవును ఓకే, థ్యాంక్ యూ. ఆకాష్. అందరూ మంచిగా ఉండాలి. అందరూ బాగా అనిపిస్తుంది. పరమాన్నం, పెరుగు, బెల్లం, ఏం లేదు. దారి ఒక్కటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది, అదొకటే క్లియర్ చేస్తే బాగుంటుంది. అంటే స్పెషల్గా అకేషన్ అప్పుడు, నార్మల్ డేస్లో వెంటనే అయిపోతుంది. థ్యాంక్ యూ.
సో ఇట్లా చూడండి వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటికి కూడా అంటే కంటిన్యూస్గా ఇవాళ డే మొత్తం కూడా కంటిన్యూస్గా బోనాలను తీసుకొస్తూనే ఉంటారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా. సో ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ ఇలా జరుగుతూ ఉన్నది. సో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.